హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. 2023 అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ అక్టోబర్ 2023కు సంబంధించి ఒక వీడియో చేశాను. ఒకసారి ఏపీ కరెంట్ అఫైర్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఈ వీడియోలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, విశాఖపట్నంలో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబడుతున్న కాశ్మీరీ యూత్ ఫెస్టివల్కి సంబంధించి ఏర్పాట్ల గురించి నెహ్రూ యువ కేంద్రం అధికారులు జి మహేశ్వర మరియు అల్లం రాంప్రసాద్ తెలిపారు. ఓకే, కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ మొదటిసారిగా విశాఖపట్నంలో జరగనుంది. 5 రోజుల పాటు జరిగే ఈ కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుంచి 7 వరకు నిర్వహిస్తారు. దీనికి శ్రీనగర్కి చెందిన 6 జిల్లాల నుండి మొత్తం 120 మంది విశాఖపట్నం జిల్లా మరియు పరిసర ప్రముఖ ప్రాంతాలను సందర్శించి నైపుణ్యం మరియు శిక్షణా తరగతులకు హాజరవుతారు. ఓకే, శ్రీనగర్ ప్రాంతానికి చెందిన 6 జిల్లాల నుండి మొత్తం 120 మంది ప్రముఖులు విశాఖపట్నం మరియు ఆ పరిసర ప్రాంతాల్లో సందర్శించి నైపుణ్యం మరియు శిక్షణా తరగతులకు హాజరవుతారు. ఈ ఉత్సవానికి విచ్చేసే 120 మంది సందర్శకులకు మన సాంప్రదాయం, ఆహారపు అలవాట్లు, పద్ధతులు మరియు సంస్కృతితో పాటు కేంద్ర పథకాల గురించి పూర్తిగా తెలియజేస్తారు. విజన్ విశాఖపట్నం 2030 కార్యక్రమం. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తన విజన్ విశాఖపట్నం 2030 కార్యక్రమంలో భాగంగా ఆదివారం ట్రావెల్, టూరిజం మరియు హోటల్ రంగాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజన్ విశాఖపట్నం 2030లో భాగంగా జీవీఎల్ ఇప్పటికే విశాఖపట్నం నుండి షిప్పింగ్, ఫార్మా, ఎరువులు, రసాయనాలు మరియు ఆక్వా రంగ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఈ రంగాల అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయడానికి కేంద్ర మంత్రులతో, పరిశ్రమల ప్రతినిధులతో పరస్పర చర్చలు ఏర్పాటు చేశారు. వైజాగ్లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్. ఓకే, వైజాగ్లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సదుపాయం ఉద్యోగులకు వారి ఇళ్లకు దగ్గరగా ఉంటూ హైబ్రిడ్ మోడ్లో పనిచేయడానికి ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. కొత్త డేటా సెంటర్, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ వంటి తదుపరి తరం సాంకేతికతల ద్వారా ప్రపంచ అవకాశాలపై పనిచేయడానికి, స్థానిక ప్రతిభావంతులను ఆకర్షించడానికి, రీస్కేల్ చేయడానికి మరియు అప్స్కేల్ చేయడానికి ఇన్ఫోసిస్ అనుమతిస్తుంది. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను సుమారు 1000 మంది ఉద్యోగులకు వసతి కల్పిస్తుంది మరియు ఇన్ఫోసిస్ యొక్క భవిష్యత్తు సిద్ధమైన హైబ్రిడ్ వర్క్స్పేస్ స్ట్రాటజీలతో సమలేఖనం చేయబడింది. ప్రధానమంత్రి గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023ను విశాఖపట్నంలో ప్రారంభించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ GMIS 2023ను ప్రారంభించారు. ఈ సమ్మిట్ అక్టోబర్ 17 నుంచి 19 వరకు ముంబైలోని MMRDA గ్రౌండ్లో జరిగింది. 3 రోజుల గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్లో మొదటి రోజు 3.24 లక్షల కోట్ల విలువైన 34 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇవి భారతదేశాన్ని సముద్ర శక్తిగా మార్చడానికి వివిధ వాటాదారుల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. దీనిలో భాగంగా విశాఖ పోర్టు 655 కోట్లతో Q7, WQ678 బెర్త్లను యంత్రీకరణ పనులను ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ 2వ దశ పనులను జాతికి అంకితం చేశారు. ఈ పనులను 633 కోట్లతో పూర్తి చేశారు.
వైజాగ్ సెజ్ ఎగుమతులకు ఏప్రిల్ సెప్టెంబర్ 2023 1 ట్రిలియన్ దాటాయి. ఓకే, వైజాగ్ సెజ్ ఎగుమతులు ఏప్రిల్ సెప్టెంబర్ 2023 ఈ క్వార్టర్లో 1 ట్రిలియన్ దాటాయి. విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ విసెజ్ గత 32 ఏళ్లలో తొలిసారిగా 2020-21లో 1 ట్రిలియన్ ఎగుమతులను సాధించి ఒక రికార్డును సృష్టించింది. తాజాగా ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యన మరోసారి 1 ట్రిలియన్ మార్కును దాటడమే కాకుండా గత ఏడాదితో పోలిస్తే 30% వృద్ధిని నమోదు చేసింది. వృద్ధి పరంగా దేశంలోని అన్ని సెజ్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఓకే, దేశంలోని అన్ని సెజ్లలో విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది. ఎగుమతులు ఈ ఏడాదిలో 103,513 కోట్లకు చేరుకున్నాయి. సేవల ఎగుమతులు 76,413 కోట్లు, వాణిజ్య ఎగుమతులు 28,315 కోట్లుగా నమోదయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే సేవల ఎగుమతులు 34%, వాణిజ్య ఎగుమతులు 21% పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ పాయింట్, ప్రతిష్టాత్మక నీతి ఆయోగ్ ప్రాజెక్టుకు ఏయూ నుంచి ఎంపికయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కాలర్ అయిన బాతా హిప్సిపా వినీలా నీతి ఆయోగ్ ఆకాంక్షాత్మక బ్లాక్ ఫెలోషిప్కి ఎంపికయ్యారు. ఆమె అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలానికి యాస్పిరేషనల్ బ్లాక్ ఫెలోగా పనిచేస్తారు. యాస్పిరేషనల్ బ్లాక్ ఫెలోగా ఎంపికైన వారికి నెలకు 55,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా మొత్తం 500 యాస్పిరేషనల్ బ్లాకులను ఎంపిక చేసింది. ఇందులో 15 బ్లాకులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యాయి. యాస్పిరేషనల్ బ్లాక్ ఫెలోస్ తమకు కేటాయించిన ప్రాంతంలో స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు వర్క్షాప్లు మరియు అవగాహన సదస్సులు మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ పిఆర్ ఫెస్టివల్ 2023 పోస్టర్. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా PRSI పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి PLK మూర్తి మరియు ఇతర సభ్యులతో సమక్షంలో ఇంటర్నేషనల్ పిఆర్ ఫెస్టివల్ 2023 పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. విశాఖపట్నంలోని మిజోరం గవర్నర్ కె హరిబాబు గారి నివాసంలో ఇంటర్నేషనల్ పిఆర్ ఫెస్టివల్ 2023 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరం థీమ్ G20 భారతీయ విలువలు మరియు ప్రజా సంబంధాల కోసం ప్రపంచ అవకాశాలకు అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రదర్శించడం ఎంతో ముఖ్యమైనది మరియు భారతదేశం యొక్క విలువలను మరియు ముఖచిత్రాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది అని ఆ థీమ్ ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఓకే, థీమ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, విశాఖకు చెందిన ఆన్మిష్ మార్షల్ ఆర్ట్స్లో రికార్డు సృష్టించారు. మార్షల్ ఆర్ట్స్ పోటీలో ఆన్మిష్ వర్మ బంగారు పతకం సాధించాడు. కెనడా వేదికగా జరిగిన వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో ఆన్మిష్ వర్మ గోల్డ్ మెడల్ను సాధించారు. దీంతో ఈ ఛాంపియన్షిప్లో వరుసగా 3 సార్లు స్వర్ణ పతకాన్ని గెలిచిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు సాధించారు. భారత తరపున 75 కిలోల విభాగంలో ఆన్మిష్ వర్మ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో ఆన్మిష్కు ఇది 3వ బంగారు పతకం. ఈ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్గా ఆన్మిష్ రికార్డులకు ఎక్కారు. అంతకుముందు 2018లో గ్రీస్ వేదికగా జరిగిన మార్షల్ ఆర్ట్స్లో పసిడి పతకం, అలాగే 2019లో ఆస్ట్రియా వేదికగా జరిగిన ఇదే ఈవెంట్లో ఈయన పసిడి పతకం సాధించాడు. ఇప్పుడు 2023లో కూడా గోల్డ్ మెడల్ సాధించడంతో ఈ రికార్డును సాధించిన తొలి భారతీయుడిగా ఇతను రికార్డులకు ఎక్కాడు. నెక్స్ట్ వన్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ MOU కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ రైతులకు లబ్ధి చేకూరేలా మరియు వారి ఆదాయాన్ని పెంచి వారి అభివృద్ధి కోసం కృషి చేసేందుకు వివిధ సంస్థలతో మౌలిక అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు,
రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. దేశంలోని ప్రతి జిల్లా నుండి ఒక ఉత్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక జిల్లా ఒక ఉత్పత్తి ప్రారంభమైంది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ODOP జాతీయ అవార్డులకు దేశంలోని అన్ని జిల్లాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దేశంలోని 751 జిల్లాల నుండి 1102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళా ఉత్పత్తులను ప్రతిపాదనకు వెళ్ళాయి. వడపోత అనంతరం మొత్తం 63 ఉత్పత్తులను పరిశీలకులు తీసుకున్నారు. వాటిలో ఆంధ్ర నుంచి 14 ఉత్పత్తులు చోటు సంపాదించాయి. ఆ 14 ఉత్పత్తులు మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా పొందూరు కద్దరు, విజయనగరం జిల్లా బొబ్బిలి వీణ, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు కాఫీ, విశాఖపట్నం జిల్లా సముద్ర రొయ్యలు, తూర్పుగోదావరి జిల్లా పూలగుత్త చొక్కాలు చీరలు, కాకినాడ జిల్లా ఉప్పాడ జిందానీ చీరలు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి మరియు కొబ్బరి పీచు, గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత చీరలు, బాపట్ల జిల్లా పెద్ద రొయ్యలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి చెక్క కత్తిపీట, కర్నూలు జిల్లా చేనేత సిల్క్ చీరలు, అన్నమయ్య జిల్లా మదనపల్లె సిల్క్ చీరలు, శ్రీ సత్యసాయి జిల్లా సిల్క్ చీరలు, తిరుపతి జిల్లా వెంకటగిరి చీరలు. ఇలా ఆంధ్ర నుంచి 14 వస్తువులు ఈ ఈవెంట్కి ఎంపికయ్యాయి. నెక్స్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులను అక్టోబర్ నెలలో సిఫార్సు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం నామినేట్ చేసింది. న్యాయవాదుల కోటాలో 4 సీనియర్ న్యాయవాదులు అయిన హరినాథ్, కిరణ్మయి, సుమిత్ విజయన్లను కొత్త న్యాయమూర్తులుగా సిఫార్సు చేశారు. హరినాథ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా పనిచేస్తున్నారు. కిరణ్మయి 2016 నుండి ఆదాయపు పన్ను విభాగానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. సుమతి ప్రభుత్వ ప్లీడర్గా పనిచేస్తున్నారు. విజయ్ సుమారు 25 సంవత్సరాల అనుభవం మరియు సివిల్, క్రిమినల్, రెవెన్యూ సర్వీసెస్, ట్యాక్స్ మరియు పర్యావరణ విషయాలు సహా అన్ని రకాల కేసులు వాదించారు. ఈ 4 నియామకం తర్వాత మంజూరైన 37 మంది న్యాయమూర్తుల సంఖ్యతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంఖ్య 31కి చేరుకుంది. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అక్టోబర్ నెలకు సంబంధించి. ఇంతటితో మనకు అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మనం కంప్లీట్ చేసుకుంటాం. PSC చైర్మన్గా పయ్యవుల కేశవ్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్. ఓకే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పయ్యవుల కేశవ్ మరొకసారి నియమితులయ్యారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ PPK రామాచార్యులు ప్రకటించారు. పయ్యవుల కేశవ్ గారు PSC చైర్మన్ పదవితో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నియమించిన అసెంబ్లీలో ఆర్థిక కమిటీల వివరాలను వెల్లడించారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎస్టిమేట్ కమిటీ చైర్మన్గా విశ్వసరాయి కళావతులను నియమించారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంతటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అక్టోబర్ నెల కరెంట్ అఫైర్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో సెప్టెంబర్ ప్లస్ అక్టోబర్ 2 మనం కంప్లీట్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ నవంబర్ నెల కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.